గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు ఏఎస్ చక్రవర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్. సార్, మనం లాస్ట్ వీక్ గోల్డ్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం. మీరు చెప్పినట్లుగానే గోల్డ్ అలాగే మారింది. సో మీరు చెప్తే గోల్డ్ గురించి అందరూ ఖచ్చితంగా చూస్తున్నారు. మళ్ళీ ఈరోజు కూడా గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ రేట్ ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి అని. నమస్తే శ్రావ్య మేడం గారు, మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా మీ ఐడ్రీమ్ ఛానల్ కూడా ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. షూర్ సార్. లాస్ట్ వీక్ మనం గోల్డ్ గురించి చెప్పినప్పుడు ఏమనుకున్నామంటే, గోల్డ్ అనేటువంటిది ఏదో జనం బయట చెప్పినట్టు ఎక్స్ట్రీమ్గా పెరిగిపోతుందని, లేదు ఎక్స్ట్రీమ్గా డౌన్ అయిపోతుంది అంటున్నారు. అంత ఎక్స్ట్రీమ్స్ ఉండవని చెప్పడం జరిగింది. మహా పెరిగితే ఒక $100 నుంచి $120 పెరగటానికి ఛాన్స్ ఉంది. పడ్డా కూడా అంతే అట్లనే పడుతుంది. అంతకంటే పెద్ద రేంజ్ ఏమి ఉండదు. గోల్డ్ అంతా కూడా ఒక రేంజ్ బౌండ్లో ఊగుతుంది అంటే చెప్పడం జరిగింది. నేను లాస్ట్ వీక్ ఏం చేశానంటే, ట్రాయ్ ఔన్స్ ధర, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ట్రాయ్ ఔన్స్ ధరను తీసుకొని డాలర్లో చెప్పడం జరిగింది. ఇవి సపోర్ట్లు, ఇవి రెసిస్టెన్స్లు అని చెప్పడం జరిగింది. అవును సార్. ఇప్పుడు కూడా మనం అలానే చెప్పుకుందాం. లాస్ట్ టైం మనం చెప్పిన వీడియో ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయింది. అవును సార్. మనం చెప్పినట్టే $100-120 పెరిగి $120 పెరిగి మళ్ళా పడిపోతూ వస్తుంది. అంటే మనం చెప్పుకున్నది ఒక ట్రాయ్ ఔన్స్ ధర వచ్చేసరికి గోల్డ్ $3,450 వరకు, $3,450 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అక్కడ సస్టైన్ పైకి బ్రేక్అవుట్ తీస్తే, బలంగా హెవీ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ తీస్తే ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ అక్కడ దాకా వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక $120 పెరగటానికి ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక $12 తక్కువగా $3,438 దాకా వెళ్ళి వెనక్కి తిరిగింది. అక్కడ బలమైన రెసిస్టెన్స్ వచ్చింది, వెనక్కి తిరిగింది. ఇప్పుడు ఎక్కడి దాకా కిందకు వస్తుందంటే, ఫస్ట్ సపోర్ట్ 1 వచ్చేసరికనండి, అంటే నా ఒపీనియన్స్, నేనేమి ఇక్కడ నా అబ్జర్వేషన్స్, నా ఐడియాలజీని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మీకు కొనమని కానీ అమ్మమని కానీ నేను ఎప్పుడు చెప్పట్లే. లాంగ్ వెళ్ళని, షార్ట్ వెళ్ళని, గోల్డ్ మార్కెట్లో చెప్పట్లే. జస్ట్ షేరింగ్ మై ఐడియాలజీ యాజ్ ఏ చార్ట్ అనలిస్ట్. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడున్నటువంటి గోల్డ్ అనేటువంటిది మేబీ సపోర్ట్ 1 వచ్చేసరికి ఇట్ కమ్ డౌన్ టు, అంటే సపోర్ట్ 1 వచ్చేసరికి $3,280 దగ్గర ఉంది. ఒక ట్రాయ్ ఔన్స్ సపోర్ట్ అక్కడ దాకా రావటం ఛాన్స్ గట్టిగా ఉన్నాయి. $3,280 అది సపోర్ట్ 1. అది బ్రేక్ అవుతే మటుకు మేడం గారు $3,220 వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గోల్డ్ వచ్చేసరికి $3,336 మీద ఉంది. $3,336 మీద ఉంది. మేబీ ఇట్ కమ్ డౌన్ టు ఫాలు వస్తే రావటానికే ఛాన్సెస్ ఉన్నాయి. 3,280 ఒక సపోర్టు, ఫస్ట్ సపోర్టు. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి $3,220 దగ్గర రావడానికి అవకాశం ఉంది, ఒక ట్రాయ్ ఔన్స్ ధర. మరి పైకి ఎలా అయితే అక్కడ బ్రేక్ డౌన్ కొడితే హెవీ ఫాల్ ఉంటుంది. అక్కడ బ్రేక్ డౌన్ కొడుతుందని నేనైతే ఊహించట్లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అందువల్ల 3,220 దగ్గరికి వస్తే మటుకు గట్టిగా సపోర్ట్ వస్తుంది. అక్కడి నుంచి బౌన్స్ అవ్వటానికే టెక్నికల్గా అవకాశాలు ఉన్నాయి గోల్డ్కి. మరి బౌన్స్ అయింది అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ట్రేడింగ్ పీరియడ్ ఉంది కాబట్టి. ఇదేం ట్రైనింగ్ పీరియడ్ ఇప్పుడేం రాదు గోల్డ్. మై ఫీలింగ్, మై పర్సనల్ ఫీలింగ్, అర్థమైంది? అంటే నా చార్ట్ అనాలిసిస్ ప్రకారం మళ్ళీ ఎక్కడికి బౌన్స్ అవటానికి ఛాన్స్ ఉందంటే, మ్యాక్సిమం ఈసారి వచ్చేసరికి రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి మీకు మేబీ వచ్చేసరికి $3,370. $3,370లో ఒక ట్రాయ్ ఔన్స్ ధర పక్క మంచి రెసిస్టెన్స్ ఉంది. అది ఒకవేళ క్రాస్ అవుతే మేబీ ఇట్ మే క్రాస్, మళ్ళీ 3,400 దగ్గరే రెసిస్టెన్స్, రెండు రెసిస్టెన్స్ కూడా చాలా దగ్గరలో ఉంది రెసిస్టెన్స్. ఎప్పుడైనా గోల్డ్ బుల్ ఫేజ్లోకి వెళ్ళాలంటే 3,400 క్రాస్ అయ్యి, అంటే బ్రేక్అవుట్ తీసుకొని 3,450 మధ్య బాగా కన్సాలిడేట్ అయ్యి అక్కడ ఒక వాల్యూమ్ తోటి ఒక ఫోర్స్గా ఒక లాంగ్ క్యాండిల్ పడితే కానీ గోల్డ్ మీకు వచ్చేసరికి బుల్ ఫేజ్లోకి వెళ్ళదు. మళ్ళీ ఒకసారి రిపీట్, రెసిస్టెన్స్. ఇప్పుడు గోల్డ్ సడన్గా కిందకు పోవటానికి ఛాన్సెస్ ఎక్కడికి ఉన్నాయంటే, ఒక ట్రాయ్ ఔన్స్ ధర, నేను ఇంటర్నేషనల్ మార్కెట్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇది మేము కొనమని చెప్పట్లేదు, అమ్మమని చెప్పట్లేదు, నా ఒక అభిప్రాయాలు నేను చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా, అంతే. పరిశీలించి నా పరిశీలనలు నేను చెప్తున్నాను.
ఒక ట్రాయ్ ఔన్స్ ధర ఇప్పుడు ఈ 36 డాలర్ల దగ్గర ఉన్నటువంటి ఇది ఇప్పుడు 30 చిల్లర ఉంది కదా, ఇది ఇట్ మే కమ్ డౌన్ $38, ఇట్ మే కమ్ డౌన్ టు $3,280 రావడానికి ఛాన్స్ ఉంది. అక్కడ కట్ అవుతే $3,220 అక్కడ మటుకు రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి, బలంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, నో డౌట్. అక్కడ బ్రేక్ డౌన్ చూస్తే మటుకు చాలా హెవీ ఫాల్ ఉంటుంది, బట్ బ్రేక్ డౌన్ తీస్తున్నాయి అనుకోవట్లేదు. మళ్ళీ అక్కడ టెక్నికల్ బౌన్స్ అవుతుంది. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, టెక్నికల్ బౌన్స్ కూడా $3,370 ఔన్స్ ట్రై ఔన్స్ ధర. అక్కడ క్రాస్ అయితే 3,400. మీరు $3,400 దాటి పైన క్లోజ్ అయ్యి 3,450 400 మధ్య, అంటే 3,400 నుంచి 3,460 మధ్య బాగా కన్సాలిడేట్ అయ్యి కొద్ది రోజులు అక్కడ ఒక హెవీ బ్రేక్ అవుట్ తీస్తే వాల్యూమ్ తోటి ఒక లాంగ్ క్యాండిల్ పడితే అప్పుడు ట్రెండింగ్ పీరియడ్లోకి వెళ్తుంది. తప్పితే అప్పటి ఒక గోల్డ్ అనేటువంటిది ఈ 3,375 లేదా 3,400 $3,200 మధ్య, ఈ $200 మధ్య ఫ్లక్చుయేట్ అవుతుంది. తర్వాత ఇంకోటి చాలామందికి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేడం గారు, మొన్న నేను ఒక వీడియో చేసినప్పుడు గోల్డ్ గురించి ఒక మాట చెప్పాను. చాలా దేశాలు మీకు డాలర్ ఇస్ ద వరల్డ్ కరెన్సీ అని చెప్పాను, జ్ఞాపకం ఉంది. వరల్డ్ కరెన్సీ డాలరు. సో అమెరికా స్ట్రెంత్, రియల్ స్ట్రెంత్ ఏంటంటే డాలర్ అని చెప్పాను. సో ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ ఫ్లక్చుయేషన్స్ని తట్టుకోవటం కోసమని డాలర్ పర్చేసి పక్కన పెట్టుకుంటారు. అందువల్ల డాలరు అనేటువంటిది వరల్డ్ మోనోపలి అయిపోయింది, అమెరికా మోనోపలి అవ్వటానికి కారణం అదే అని చెప్పాను. దానికి కొంత మనం ఏం చేస్తున్నామంటే డాలర్లు కొంటూ ఎందుకైనా మంచిదని యూఎస్ ఆర్థిక పరిస్థితి అన్నీ గమనించి మనం కొంత గోల్డ్ కూడా కన్వర్ట్ చేస్తున్నాం అని చెప్పాను, జ్ఞాపకం ఉందా? అవును సార్. అది కూడా గోల్డ్ పెరగడానికి కొంచెం అంటే ఒక 4 గోల్డ్ పెరగడానికి అవకాశం లేవని చెబుతున్నాయి. ఒక 4 పారామీటర్స్, ఒక 2 పారామీటర్స్ గోల్డ్ పెరగడానికి అవకాశం ఉంటుందా అని చెప్పిపోయింది డాలర్. ఇక్కడ ఇంకో చిన్న లాజిక్, ఒక పాయింట్ ఉంది, చాలా గొప్ప పాయింట్ ఏంటంటే ఒక భారతదేశం కొంత గోల్డ్ రిజర్వ్ పెంచుకోవచ్చు, మిగతా దేశాలు గోల్డ్ రిజర్వ్ పెంచుకోవచ్చు, కానీ ఫండ్స్ అనేవి గోల్డ్ని కొనలేవు, హెవీగా కొనలేవు. దీనికి వారన్ బఫెట్ ఏం చెప్తాడంటే, ఒకసారి వారన్ బఫెట్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఐ థింక్ ఇది జరిగింది 2010 or 11 అరౌండ్లో ఇంటర్వ్యూ జరిగింది. వారన్ బఫెట్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు వారన్ బఫెట్ గారు మాట చెప్తాడు. అంటే ఇప్పటికి దాదాపు ఐ థింక్ ఒక 14 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ నేను చెప్తాను. వారన్ బఫెట్ ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు, చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇస్తాడు. గోల్డ్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, మీరు గోల్డ్ మార్కెట్లో రావచ్చు కదా, మీరు వరల్డ్ స్టాక్ మార్కెట్స్లో lakhs crores పెడుతున్నారు కదా, $1 trillion మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అలానే గోల్డ్ మార్కెట్లో రావచ్చు కదా, మీరు గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని అడిగితే అతను చాలా గొప్ప మాట చెప్తాడు. ఏంటంటే స్టాక్స్ అయితే వేల స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో ఉంది, కొన్ని వేల స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. చైనాలో కొన్ని వేల స్టాక్స్ ట్రేడ్ అవుతుంటాయి, షేర్లు ట్రేడ్ అవుతుంటాయి, కొన్ని వేల కంపెనీలు ఉంటాయి. మీకు యూరోప్, బ్రిటన్ కానీ, జర్మనీ కానీ, చైనా కానీ, స్వీడన్, నార్వే, డెన్మార్క్ ఇట్లా కొన్ని వేల కంపెనీలు ఉంటాయి. జపాన్, మీకు అర్థమైంది. తర్వాత యుఎస్, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు, ఎన్నో కంపెనీలు, ఎన్నో సెక్టార్స్, ఎన్నో వేల కంపెనీలు, లక్షల కంపెనీలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. సో $1 trillion డంపు చేయటం కుదురుతుంది, $1 trillion అమ్ముకోవటం కుదురుతుంది స్టాక్ మార్కెట్లో. అయితే గోల్డ్ అలా కుదరదని చెబుతాడు. $1 trillion గోల్డ్లో డంప్ చేయలేము. $1 trillion అర్థమైందా? గోల్డ్ నుంచి తీసుకోవటం కూడా కష్టం అవుతుంది. ఇది ఒక ప్రిషియస్ మెటల్, అంత తేలిక కాదు. అందులో గోల్డ్ పెరుగుదలకి, గోల్డ్ తరుగుదలకి చాలా పరిమితులు ఉన్నాయి. అడ్డగోలుగా దాన్ని పెంచుకుంటూ పోలేము, అడ్డగోలుగా దాన్ని కిందకి తోసుకుంటూ వెళ్ళలేము. చాలా పరిమితులు ఉంటాయి గోల్డ్ మార్కెట్కి. అందుకని నేను గోల్డ్లో పెద్దగా ఇన్వెస్ట్ చేయను. ఎందుకంటే కొనేటప్పుడు కష్టమే. ఒక బేస్గా కొన్ని $2 to $3 billion పెట్టుకుంటూ పోవాలనుకోండి గోల్డ్ మార్కెట్లో కష్టమే. మళ్ళీ దాన్ని డంపు చేయాలన్నా కూడా కష్టమే. $1 trillion, $1 billion పెట్టాలన్నా కష్టమే గోల్డ్ మార్కెట్లో. మళ్ళీ క్యాష్ చేసుకోవాలన్నా కూడా కష్టం అవుతుంది. అందువల్ల నేను గోల్డ్ కన్నా కూడా మేము కంపెనీలోనే ఫండ్స్ అనేటువంటివి జనరల్గా కంపెనీ షేర్లు మాత్రమే కొంటుంటాయని చెప్తాడు. అందువల్ల చాలామంది ఏమనుకుంటారంటే గోల్డ్ అనేది చాలా ప్రెషియస్ మెటల్, $1 trillion డంపు చేయటం కానీ, $1 trillion కొనటం అమ్మటం అనేది గోల్డ్లో కుదరదు. అది చాలా స్లోగా, చక్కగా, అర్థమైందా? అది చాలా వాల్యుబుల్ మెటల్, అర్థమైందా? నీట్గా దాని అన్నీ నేను చెప్తున్న 6 ఫ్యాక్టర్స్ చెప్పాను. ఆ 6 ఫ్యాక్టర్స్లో
కన్సిడర్ చేసుకుంటూ అవన్నీ గమనించుకుంటూ అంతకుముందు ఇప్పుడు పాత వీడియోలు చూడండి. 6 ఫ్యాక్టర్స్ ఏంటంటే ప్రతి వీడియోలో రిపీట్ చేయడం కుదరదు కదా. ఇప్పుడు ఇందాక ఆర్బీఐ చెప్పాను, ఓ 2 వీడియోలు చేశాను, అవి లైబ్రరీలో పెట్టుకోవాల్సిన వీడియోలు అని చెప్పాను. మీరు వెతుక్కోండి, ఏ చక్రవర్తి ఆర్బీఐ వీడియోలు అంటే దొరుకుతాయి, చాలా మంచి వీడియోలు ఉన్నాయి. అవి సబ్జెక్ట్ వైజ్ వీడియోలు, అవి ఏదో మామూలుగా కాసేపు చెప్పిన వీడియోలు కాదు, చాలా లోతైన అధ్యయనం చేసి చెప్పిన వీడియోలు. అట్నే ఒక 6 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే గోల్డ్ అని చెప్పాను కదా, 6 పాయింటే కాకుండా ఇప్పుడు ఇది 7వ పాయింట్. గోల్డ్ అనేది $1 ట్రిలియన్ డంప్ చేయడం, $1 ట్రిలియన్ తీసేసుకోవటం అనేది అంత తేలిక కాదు. అందువల్ల అది కూడా ఒక 7th పాయింట్గా కన్సిడర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. ఎనీహో ఫైనల్గా గోల్డ్ అనేటువంటిది మీరు ఎప్పుడైనా $3,400 పైన క్లోజ్ అయ్యి బలంగా క్లోజ్ అయ్యి ఆ $3,450 మధ్య కన్సాలిడేటివ్ ఫోర్స్గా లాంగ్ క్యాండిల్ వేసుకొని హెవీ వారింగ్తో వెళ్తుంటే లాంగ్ వెళ్ళండి. అదేవిధంగా $3,200 బ్రేక్ డౌన్ ఫోర్స్గా కొట్టుకొని లాంగ్ క్యాండిల్ తోటి వెళ్తుంటే షార్ట్ వెళ్ళండి. ఇప్పుడు అటు లాంగ్ కానీ ఇటు షార్ట్ కానీ అంత హెవీ అప్వర్డ్స్ క్రాస్ వెళ్ళటం కానీ ఇటు బ్రేక్ డౌన్ కొట్టి $3,200 బ్రేక్ డౌన్ చేసుకోవటం కానీ కుదరదు. ఇప్పుడు మ్యాక్సిమం గోల్డ్ అనేటువంటిది ఒక ట్రాయ్ ఔన్స్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో $3,200 నుంచి $3,400 మధ్య, ఈ $200 మధ్య పైకి కొడుతూ కింద కొడుతూ ఈ మధ్య ఊగటానికి ఛాన్స్ ఉంది కొద్ది రోజుల పాటు, కొన్ని నెలల పాటు. దిస్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ గోల్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు టు గివెన్ దిస్ ఆపర్చునిటీస్. అవే మేడం గారు, మీకు మరొకసారి మీ ఐ డ్రీమ్ ఛానల్కి ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.